నమస్తే అండి. ఈ వీడియోలో నెమలిగుండ్ల రంగస్వామికి అగ్గిసేవ ఎలా చేశారు అనేది చూపిస్తున్నాను. అలానే దీనికి ముందు వీడియోలో ఈ పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అనేవి ఎలా జరిగాయి అనేది కూడా చూపించాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలానే ఈ పూజకి మాకు పంతులు గారు ముహూర్తం 2 రోజులు చెప్పారు. ముందు రోజు పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాము. అలానే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఇలా పూజ మొదలైంది. ఇలా అమ్మవారిని ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ముందుగా పౌజుని వెలిగించుకొని అమ్మవారిని కలశం తీసుకొని తల మీద పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఇలా బయటకు వచ్చేటప్పుడు అత్తయ్య అమ్మవారి కలశాన్ని ఎత్తుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చీరల్ని తడిపి వీధి గుమ్మం వరకు పరిచారనమాట. ఆ తడిపిన బట్టల మీద నుంచి నడుచుకుంటూ వీధి గుమ్మం వరకు వస్తారు. అక్కడి నుంచి వారు పోసుకుంటూ బయలుదేరుతారు ముందుకి. దాదాపు చాలామందికి ఐడియా ఉండుండొచ్చు వారు పోయడం అంటే. 2 బిందెలతోటి నీళ్లు తీసుకొని ఎవరి ఇంటి గుమ్మం ముందుకి వస్తారో వాళ్ళు ఆ బిందెల నీళ్లు అలా స్వామివారి ముందు ఇలా పోస్తూ వెళ్తూ ఉంటారనమాట. నెమలిగుండ్ల రంగస్వామికి చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. ఎంత నిష్టగా ఉండాలి అంటే మనం ఎటువంటి అంటు ముట్టు లేకుండా మెయిన్గా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత నిష్టగా ఉండాలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అగ్గిని న్యూస్ పేపర్కి ఇలా చూపించినప్పుడు కొంచెం కూడా అంటుకోదండి అసలు. ఒక బట్ట మీద కూడా ఇలా అగ్గిని చూపిస్తారు, అక్కడ కూడా కొంచెం కూడా కాలదనమాట. మనం ఈ పూజ చేసేటప్పుడు చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. ఇక్కడ పూజ చేస్తున్న ఈ స్వాములు కానీ ఇంట్లో అత్తయ్య మామయ్య కూడా ఉపవాసం ఉంటారు. పూజ ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేశారు. ఇలా ఇంటి ముందు నుంచి కొంచెం దూరం కదిలొచ్చేసరికి మనకి చాలా టైమే అయిందనమాట. మెయిన్గా ఇది గిద్దలూరు సైడ్ ఉండే వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు నెమలిగుండ్ల రంగస్వామి అగ్గి సేవ అని. చెప్పాను కదండి, టెంపుల్ కూడా నల్లమల్ల అడవిలో ఉంటుంది అని. ఇక్కడైతే మనం అంటు ముట్టు ఏదన్నా ఇబ్బందిగా అనిపించినప్పుడు గుడి దరిదాపుల్లో కూడా తేనెటీగలు రానివ్వవు అని చెప్తారు. అక్కడ చాలా పెద్ద పెద్ద తేనె తెట్టలు ఉంటాయి అని కూడా చెప్తారనమాట. మాకైతే ఒకటే కనపడింది, చాలా పెద్ద తేనె తెట్ట. మాకు మా అమ్మమ్మ చెప్పింది, వాళ్ళకి తెలిసి 1-2 సార్లు తేనెటీగలు వాళ్ళని రానివ్వలేదు. గుడి ఎంట్రన్స్ కూడా కాదనమాట, ఇంకా ముందు నుంచే రానివ్వలేదు అంట. ఇక్కడ చూడండి స్వామివారి పౌజుని ఇలా ఉయ్యాలూపినట్టు ఊపుతున్నారు. అయినా కానీ ఎటువంటి అగ్గి కూడా ఇలా ఈ బట్టకి అంటుకోలేదు. రంగస్వామి అగ్గిసేవ అంటే మెయిన్గా ఇదేనమాట. ఇలా పౌజుని ఇలా క్లాత్లో కానీ ఏదైనా చీర కొంగు కానీ చుట్టూతో తిప్పుతారు. అది అంటుకుంటుందా లేదా, మనం ఎంత నిష్టగా ఉన్నామో అనేది తెలిసిపోతుందని చెప్తారనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైతే వాళ్ళ చీర బయట కొంగుని ఇలా అగ్గి పెట్టించుకుంటారు. అదే మగవారైతే వాళ్ళ భుజం మీద ఉన్న టవల్కి కానీ వాళ్ళ షర్ట్ బటన్స్ కొంచెం విప్పి ఆ షర్ట్కి కానీ అగ్గి పెట్టించుకుంటారు. ఇలా పెట్టించుకుంటే చాలా మంచిదని కూడా నమ్ముతారు. అందుకోసం చాలామంది చీర కొంగుకి అగ్గి చూపించుకుంటారు. ఇలా సంబరం చేసుకుంటూ వారు పోస్తూ ఉంటారు కదా, అలా నడుచుకుంటూ ఊరు చివరి వరకు వెళ్తారనమాట. అక్కడ మనం ఏవైతే ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే వెహికల్లో కానీ ఓన్ వెహికల్స్లో కానీ మనం కొండకి బయలుదేరుతాము. ఇలా అగ్గిసేవ చేస్తున్నంతసేపు మనం జపించేది గోవింద గోవింద రంగస్వామి అనే జపిస్తూ ఉంటారనమాట. ఎంతసేపు పూజ చేసినా అంతసేపు గోవింద రంగస్వామి అని చెప్తూ ఉంటారు. ఇలా సంబరం చేసుకుంటూ ఇంకా ఊరి చివరికి వచ్చేసాము దగ్గరికి. ఇలా ఊరి చివరికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెనక్కి తిరిగి వెళ్లకుండా ఉండాలి అన్నమాట. అందుకోసం మనం ఏవైతే వెహికల్స్ మాట్లాడుకుంటే మనం చుట్టాలు మన వాళ్ళందరూ ఉంటారు కదా, ఓన్ వెహికల్ కానీ ఏదైనా సరే ఊరి పొలిమేరల్లో ఆగి ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కి అట్నుంచి అటే వెళ్ళాలి. ఇంటికైతే వెనక్కి రాకూడదు. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒకేసారి సర్దుకొని బయటకు వచ్చేసామన్నమాట. మెయిన్గా ఇక్కడ అమ్మవారి కలశాన్ని కూడా వాళ్ళ ఇంట్లో కోడళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఎత్తుకోవాలి. వాళ్ళు ఎత్తుకొని అమ్మవారిని గుడి వరకు తీసుకొని వస్తారు. అక్కడి నుంచి స్వామి కొండకి బయలుదేరాము వెహికల్స్లో. మేము గుడికి వచ్చేసరికి 7:30, 8 అయినట్టుంది. వచ్చిన తర్వాత అత్తయ్య ఇంకా పొంగల్ పెట్టడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంది. మేము దగ్గర ఉన్న టెంపుల్స్ అవన్నీ చూడడానికని వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న చెరువులాగా, ఇక్కడైతే 365 days వాటర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయన్నమాట.
ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి ప్రిపరేషన్ జరుగుతుంది కదా, ఆ ప్లేస్ని లక్ష్మమ్మపేట అంటారు. మనకేమన్నా అదే అంటు ముట్టు అలాంటి ప్రాబ్లం వస్తే ఇక్కడ వరకు కూడా రానివ్వవు అని చెప్తారనమాట తేనెటీగలు. ఇక్కడ చూడండి, అమ్మవారు కనిపిస్తుంది కదా విగ్రహము, ఈమె అమ్మవారు లక్ష్మీదేవి. స్వామివారి మీద అలిగి ఈ గుహలో నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారిని స్వామివారి పేరుతో కలిపి రంగలక్ష్మి అని పిలుస్తారు. ఇక్కడ మిగతా టెంపుల్స్ అవి చూడడానికి వచ్చాము. మెయిన్గా ఈ టెంపుల్ సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. మిగతా రోజుల్లో అసలు ఓపెన్ చేసే ఉండదు. ఇక్కడ చిన్న చిన్న గుడులు ఉన్నాయి కదా, మొదటి గుడిలో ఇట్లా విష్ణుమూర్తి, రెండో గుడిలో శివయ్య, మూడవ గుడిలో బ్రహ్మ అనుకుంటారండి. నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు. నేను చూసిన దాన్ని బట్టి నాకు అక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నట్లు అనిపించింది. ఇలా అక్కడ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళు పొంగల్ పెట్టడం కూడా దాదాపు అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చిన అమ్మవారిని కలశం తీసుకొచ్చాం కదా, ఆ కలశం సమర్పిద్దామని బయలుదేరాము. మనం తీసుకొచ్చిన కలశాన్ని ఇక్కడ జమ్మి చెట్టు కింద అమ్మవారికి పుట్ట ఉంది, ఈ పుట్ట దగ్గర సమర్పిస్తారు. ఇలా గుడి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. మనతో పాటు ఉన్న స్వాములు ఇలా డాన్స్ చేస్తున్నారు. మనతో పాటు ఉండే స్వాములు కూడా కాకుండా ఇంకా వేరే వేరే స్వాములు కూడా అందరూ కలిసి ఇట్లా డాన్స్ చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాకు చాలా అంటే చాలా టైం అయిపోయింది. మేము మార్నింగ్ దాదాపు 8 o'clock వచ్చామని చెప్పాను కదా. ఈ పూజ చేసుకొని పొంగల్ పెట్టుకునేసరికి 11 అయిపోయింది. అప్పటికి ఎండ విపరీతంగా అయిపోయిందండి. ఇక్కడ మనం అమ్మవారిది కలశం తీసుకొచ్చాం కదా, కలశంతో పాటు బ్లౌజ్ పీసులు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, తాంబూలం అన్నీ సమర్పించేసి ఇంకా స్వామివారికి మనం ఏదైతే నైవేద్యం ప్రిపేర్ చేసామో ఆ పొంగలి తీసుకొని కొండకు బయలుదేరాము. ఇక్కడ అత్తయ్య పొంగలి నైవేద్యం తల మీదకి ఎత్తుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళచ్చు, లేదంటే గుడి వరకు వెహికల్స్ వెళ్తాయి, వెహికల్లో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది పైన కొండ మీదకి స్వామివారి టెంపుల్. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇలా సంబరం చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మనమే నైవేద్యం తీసుకొని వెళ్తాము. ఈ స్వాములు అయితే మనతోటి రారు. ఓన్లీ సాటర్డేనే టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది అన్నాను కదా, ఆ టైంలో మనకి ఇలా గవర్నమెంట్ వెహికల్స్ కూడా అంటే ఆర్టీసీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము వచ్చింది మే మంత్లో కాబట్టి అసలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆకులు రాలిపోయి కొండలన్నీ చాలా ఎండిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. అదే మిగతా రోజుల్లో ఇలా వర్షాలు పడే రోజుల్లో అయితే చాలా బాగుంటుంది. గుడి దగ్గరికి వచ్చేసామండి. చుట్టూ కొండలండి, అసలు గుడి కూడా కొండ మీదే ఉంటుంది. చూడండి ఇక్కడ కనిపించేది పైన గుడి. ఇక్కడ నుంచి ఇవన్నీ మెట్ల మార్గం అనమాట. తలనీలాలు ఇవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఇది స్వామివారి గుండము. ఈ గుండంలోకి పైనుంచి ఇలా అడవిలో నుంచి వాటర్ అన్నీ వచ్చి ఇలా గుండంలో పడతాయి. ఈ గుండంలోనే స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగిన తర్వాత తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడ బ్యారికేడ్ లాగా తాడు కట్టారు కదా, ఈ తాడు దాటి అటు ఎవరు వెళ్ళి మునగడానికి వీల్లేదు. గుండం లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని ఎవరిని వెళ్ళనివ్వరు. ఎవరైనా సరే తలనీలాలు ఇచ్చినా, పుట్టు వెంట్రుకలు ఇచ్చినా, లేకపోతే కత్తెరలు ఇచ్చినా సరే అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానం చేసి బట్టలు అవి మార్చుకున్న తర్వాత ఇలా పైకి వెళ్తామన్నమాట దర్శనానికి, స్వామివారి దర్శనానికి. ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ 200 వరకు మెట్లు ఉన్నాయి. మనం ఎక్కువగా తిరుపతిలో చూస్తూ ఉంటాం కదా, స్వామివారికి మెట్ల పూజ చేస్తారు, పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ కూడా అలానే సేమ్ అలానే చేస్తారు. అలానే కర్పూరం కూడా వెలిగిస్తూ వెళ్తారు. ఎవరికైతే మొక్కులు ఉంటాయో వాళ్ళందరూ ఆ మొక్కులు ఇలా తీర్చుకుంటూ వెళ్తారు. ఇలా పైకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి క్యూ బాగా ఉంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కళ్యాణం కూడా జరిపిస్తారని చెప్పాను కదా, అది కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట. ఇలా క్యూలో వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. స్వామి ఇక్కడ తల కింద చేయి పెట్టుకొని విష్ణుమూర్తి అవతారంలో పడుకొని ఉంటారనమాట. ఇది అండి స్వామివారి విగ్రహం. ఇలా స్వామి దర్శనం అయిపోయి కిందికి వచ్చేసాక అక్కడ మనకి సత్రం కూడా ఉంటుందండి, కాశీనాయన సత్రం అని. అక్కడ సత్రంలో మనకి అన్నదానం జరిగిద్ది. అలానే మామయ్య అక్కడ మాకు కొంచెం డబ్బులు కూడా కట్టారనమాట. వెళ్ళిన చుట్టాలందరికీ భోజనము టిఫిన్లు ఏర్పాటు చేయడానికి కోసమని. నార్మల్గా అయితే ఫ్రీ భోజనం కూడా ఉంటుందన్నమాట. ఆ రోజు ఇంకా రంగస్వామి టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అలా అయిపోయింది. ఆ రోజు ఇంకా అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే సండే
ఇంకా పోలేరమ్మకు కూడా పొంగల్ పెట్టుకుందాము అనుకున్నారు అత్తయ్య వాళ్ళు ఒకసారి. అత్తయ్య అక్కడ తలనీలాలు ఇచ్చేశారు కదా, ఇంకా ఆ రోజు బోనం అమ్మవారికి కూడా పొంగల్ పెట్టుకొని బోనం తీసుకెళ్తున్నాం అనమాట. మీకు అందరికీ ఐడియా ఉండుండొచ్చు, పోలేరమ్మ అంటే ఊరి చివరిలోనే ఉంటుంది అమ్మవారు. వేప చెట్టుకి పూజ చేస్తామన్నమాట పోలేరమ్మకి. ఇక్కడ పొలాల్లో ఉంటుంది అత్తయ్య వాళ్ళకి, ఊరికి చాలా దూరంగా ఉంటుందన్నమాట. ఇలా పొలాల్లోకి వచ్చి అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు. ఈ పోలేరమ్మ చుట్టూ నీట్గా క్లీన్ చేసి అక్కడ అమ్మవారిని అదంతా కడిగేసి పసుపు బొట్లు కుంకుమలు అన్నీ పెట్టేసిన తర్వాత మనం తీసుకొచ్చిన నైవేద్యం కూడా చెల్లించేశారు. ఇలా నైవేద్యం చెల్లించిన తర్వాత యాటని కూడా కోసారనమాట. ఈ యాటని కోసం అమ్మవారికి నైవేద్యం చెల్లించాక అందరం ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు భోజనాలు కూడా అక్కడే జరిగాయి మొత్తము. మెయిన్గా ఏంటంటే ఇది సమ్మర్ టైంలో జరిగింది కాబట్టి అందరం ఒక చోట గ్యాదర్ అవ్వడానికి ఒక రీఫ్రెషింగ్ లాగా అనిపించింది. అందరు చుట్టాలు అందరం కలిసి 3-4 డేస్ ఒకే చోట ఉండడము ఒక హ్యాపీనెస్ అనమాట. పూజ చేసుకోవడం ఒకటైతే ఇలా మిగతావన్నీ అందరం కలిసి ఉండడం ఇంకొక హ్యాపీనెస్ అనమాట. మీకు ఎవరికైనా సరే ఇలా రంగస్వామి పూజ తెలిసిన, రంగస్వామి టెంపుల్ తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.